ఆత్మీయులారా, ఈ 16వ తేదీ ఒక అద్భుతమైన రోజు. నిన్నటి రోజే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈరోజు మరో విశేషాన్ని సంతరించుకుంది. ఈరోజు గన భరద్వాజ మాస్టర్ గారు సత్సంగంగా నిర్వహిస్తే ఏం చెప్పుండేవారో దాన్ని ఒకసారి తలపోసుకుందాం. ఈరోజు ఆగస్టు 16వ తేదీ. సరిగ్గా ఇదే రోజు 1886 సంవత్సరంలో రామకృష్ణ పరమహంస శరీరం విడిచిన రోజు. సరిగ్గా అదే సమయానికి 3 రోజుల పాటు సమాధిగతుడైనటువంటి సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుల వారు 72 గంట సమాధిని దాటి మేల్కొన్న రోజు. ఎంతటి విచిత్రం! ఎక్కడ బెంగాల్లో ఆ వారు శరీరాన్ని విడవడం, అదే వేళకు 72 గంట సమాధి నుంచి సాయిబాబా వారు మరొకసారి పునర్భవించటం అంతుబట్టని భగవంతుడి లీల. దాని గురించి బాబా చెప్పిన కొన్ని మాటలు మహాత్ముల మధ్యలో ఉండే అంతరంగాన్ని వ్యక్తం చేస్తాయని. బాబా ఎక్కడికి వెళ్ళారు, ఏమైనారు తండ్రి దేవా, సరేలే మీరు తిరిగి వచ్చారు అదే చాలు అన్న భక్తులతో షామాతో బాబా ఏమన్నారంటే, నేను తిరిగి రాదలుచుకోలేదు, కానీ భగవంతుడు విధించిన కార్యక్రమం ఉంది, నువ్వు వెళ్ళు అంటూ బెంగాల్లో గదాధరుడనే నా భక్తుడు నాలో లీనమవ్వాలని చూస్తున్నాడు, నీవు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేయమని నన్ను విధించారు, నేను భగవంతుడు చేసిన ఆదేశాన్ని పాటించి వచ్చాను అని చెప్పాడు. ఆయన పేరు గదాధరుడు అని చెప్పారు. రామకృష్ణ పరమహంస పూర్వాశ్రమనామం గదాధరుడే. సరే, మాస్టర్ గారు సత్సంగంలో గన ఈరోజు ప్రస్తావించి ఉంటే అదే చెప్తారు. 72 గంటల సమాధి గురించి విషయాన్ని చెబుతారు. ఇకపోతే భరద్వాజ మాస్టర్ గారు అంటే అర్థం ఏంటంటే, తన చుట్టూ ఉండే సమాజం పట్ల పరమాద్భుతమైనటువంటి బాధ్యత గల గొప్ప సత్యాన్వేషకుడు, స్వచ్ఛమైన మనిషి. ఆయన ఎలా ఉండేవారంటే, ఆయన ఎన్నో రకాల తనదైన రీతిలో తాను జీవిస్తూ సకల జీవుల హితాన్ని ఆకాంక్షిస్తూ ఉండేవారు ఆయన. అందుకని మా అందరికీ ఏం చెప్పేవారంటే, మన చరిత్రకు చాలా అన్యాయం జరిగింది, మన చరిత్ర రచన అంతా విదేశీ రచయితల యొక్క రచనల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడున్న ఒక అగత్యమైన అవసరం ఏంటంటే, మన చరిత్రను మన జాతి మూలాల మించి జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి మరొకసారి రాసుకోవాలి. అంతేకాదు, కనీసం మిగతా చరిత్ర అంతా రాసుకోలేకపోయినా, అది కొంచెం లేట్ అయినా, కనీసం స్వాతంత్ర్య సమర చరిత్రన రాసుకోవాలి. దానిని మన ఆధునిక యువతి యువకులకు తెలియచేయాలి. మన జాతి మూలాలు, వాటి కోసం ఎంతగా దారుణంగా ఎంతమంది తమ అశువులు బాశారో, ప్రాణాలను తృణప్రాయంగా విడిచారో, జీవితాలను సమర్పించారో అవి తెలియటం ద్వారా ఆధునిక యువకుడు మరింత మానవుడు అవుతాడు.
అందుకని మన జాతి చరిత్ర గురించి, ముఖ్యంగా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర గురించి ఈనాటి మన పిల్లలకు తెలియచేయాలి అని మాస్టర్ గారు అనుకునేవారు. అందుకని ఆయన ఆ రీతిలో ఆయన కొంత ప్రయత్నం కూడా చేశారు. అనేక పుస్తకాలు చదివారు. వాటన్నిటి మూలాల్లోంచి స్వాతంత్ర్యోద్యమ చరిత్రని ఒక అక్షర రూపం ఇవ్వాలనేది మాస్టర్ గారి అనేక కళలలో, అభిప్రాయాల్లో ఒకటి. ఎందుకని అంటే ఆయన దృష్టి మన సమాజంలో యువతి యువకుల మీద ప్రధానంగా ఉండేది. అందుకని ఆయన కాలేజీలో లెక్చరర్గా వచ్చారు. లేకపోయి ఉంటే ఆయన ఒక ఐఏఎస్ చదివారు కదా, ఆ ఆఫీసర్గా ఎక్కడో పోయి ఉద్యోగంలో చేరుండేవారు. అట్లా కాదు, సమాజం నుండే యువతి యువకులు గన ప్రేరణ పొంది బాగుపడితే మొత్తం సమాజానికి మేలు జరుగుతుంది, భారతీయ సమాజానికి మేలు జరుగుతుంది అని మాస్టర్ గారి భావం. మేము మాస్టర్ గారు చదువుకునే రోజుల్లో మొత్తం మన భారతదేశంలో ఎక్కువ మంది యువతి యువకులు ఉన్నారు. అంటే సమాజంలో ఉండేటువంటి జనాభాలో ఎక్కువ మంది ముసలాళ్ళు, పసివాళ్ళు కాకుండా యువతి యువకులు ఉన్న కాలం అది. వాళ్లకు ప్రేరణ కలగాలంటే ఆయన ఒక ఉద్యమంలాగా, యజ్ఞంలాగా సత్సంగాన్ని ఒక విప్లవాత్మకమైన యజ్ఞంలాగా ప్రారంభించారు. అది ఎలా? ఎవరైనా సత్సంగానికి రావచ్చు, ఎవరైనా సత్సంగం చేసుకోవచ్చు. దానికి ఏ విధి నిషేధ నియమాలు లేవు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పడి 10 మంది ఒక చోట కూర్చొని ఒక సత్కాలక్షేపం, సద్గ్రంథం చదవటము, ఎవరైనా దాని గురించి చెప్పటము, మహాత్ముల గురించి, ఉత్తమ గ్రంథాల గురించి, వీటి గురించి చెప్పుకోవటము, ఆ తర్వాత కొంచెంసేపు తనకు లోకానికి మేలు జరగాలని భజన చేయటం, ఎలుగెత్తి భగవంతుడి పట్ల తనకుండే అభిప్రాయాన్ని చాటి చెప్పగలగడం, కొన్ని నిమిషాలు ధ్యానం చేసి తన కోసము లోకహితం కోసం ప్రార్థించటం, ఇది సత్సంగంలో ప్రధానమైన భాగం. చిట్ట చివరిగా ఒక ప్రసాదం తీసుకొని ఆ ప్రసాదం అందరూ కుల, మత, జాతి భేదాలు ఏమీ లేకుండా పరమాత్ముడి యొక్క ప్రసాదంగా స్వీకరించటం సత్సంగంలో భాగం. అది వారానికి ఒక్కరోజు, ఏ గురువారమో ఆదివారమో కానీ, లేదు ప్రతిరోజు కానీ మాస్టర్ గారి దగ్గర నిత్యము సత్సంగమే ఉండేది. అందుకని ఆయన మహోద్యమం ఏమిటి? సత్సంగం. సత్సంగం అంటే మనిషి తనను తాను మార్చుకోవటానికి కావలసినటువంటి పరిస్థితి అన్నమాట. ఆ విధంగా గల ఈ మానవ సమాజం, భారతీయ సమాజం మారితే ప్రపంచంలో తప్పకుండా మకుటాయమానమైన స్థితికి రాగలదని మాస్టర్ గారు విశ్వసించారు. అందుకని ఆయన ఎన్నో ప్రేరణాత్మకమైన విషయాలు చెప్పేవారు. ఆ క్రమంలోనే సాయిబాబా వారి 72 గంటల సమాధి గురించి, అంతేకాదు అరవింద యోగి ఆయన జన్మకొచ్చిన సందర్భం కూడా మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజే. ఆయన ఒక సందర్భంలో అన్నారట, నేను స్వాతంత్ర్య సముపార్జన కోసం ధ్యానం చేస్తాను అని. ఆయన ధ్యానం నుంచి లేచిన రోజు అక్కడ స్వాతంత్ర్యం వచ్చిందని, అది ఆయన జన్మదినం అని, ఇలా అనేక రకాలుగా చెబుతారు. ఏది ఏమైనా మాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే ఒక ప్రగతిశీలమైన దృక్పథం అన్నమాట. కనుక మనకు స్వాతంత్ర్యం రావడం వెనక ఎంతోమంది మహనీయమూర్తుల తపఫలం ఉంది, తపస్సు ఉంది, వాళ్ళ జ్ఞానం యొక్క అద్భుతమైనటువంటి ఆశంస ఉన్నాయి. కాబట్టి మనం ఎంతో ధన్యాత్ములం. ఈ అద్భుతమైన భరతభూమిలో పుట్టాం. మనకు అన్నిటికంటే ముందుగా పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు లాంటి వారు, తర్వాత మన కోసం, మన శ్రేయస్సు కోసం తమ జీవితాలు ధారబోసినటువంటి ఎందరో మహనీయమూర్తులు, మహానుభావులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ తపస్సు ఉంది, వాళ్ళ జ్ఞానం ఉంది. అది అన్ని కోణాలలోంచి మనని అనుగ్రహిస్తుంది. భరతభూమిలో ఇంతవరకు ఉద్భవించిన వారు, ఇప్పుడున్నవారు, ఇక ముందు పుట్టబోయే ప్రతి మానవుడికి అది ఒక గొప్ప వారసత్వ సంపద. అటువంటి సంపదను ఊహించుకొని, భావించుకొని, పులకిస్తూ, సంతోషంతో, ధన్యతను మరొక్కసారి సంస్మరిస్తూ, మీలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ, మనమందరం ధన్యాత్ములం, భరతమాత బిడ్డలం అని భారత్ మాతాకి జై అని చెప్పుకుంటూ ఈనాటి సత్సంగాన్ని ముగించుకుందాం. ప్రస్తుతానికి నమస్కారం. సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। गुरुदेव दत्ता साई राम जय साई राम। गुरुदेव दत्ता साई राम जय साई राम। गुरुदेव दत्ता साई राम जय साई राम।
दत्ता साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम जय साई राम 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।